ఆర్ఎస్ఎస్ ఎన్ని శాఖోపశాఖలుగా ఎంత బలంగా విస్తరించడానికి హిందువులు అంటున్నారు. ఆ హిందువులే మీ పార్టీలో కూడా ఉన్నారు కదా, ఆ హిందువులే మెజారిటీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు కదా. ప్రజల సంస్కృతిని, ప్రజల ఆలోచనను గౌరవించలేదా లేదా నిరాకరించినట్ల కమ్యూనిస్ట్ పార్టీలు? ఆర్ఎస్ఎస్ యొక్క పునాది అనేటువంటిది కేవలం మత ప్రాతిపదిక తప్ప గ్రామాలకు గ్రామాలు, పట్టణాలకు పట్టణాలే కమ్యూనిస్టు నినాదాలతో మారుమోగినాయి. దీన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆత్మపరిశీలన, అంతర్మదనం చేసుకుంటున్నాయా? ఈ ఐక్యతా ఘర్షణలో ఐక్యత ఆవిరైపోయింది, ఘర్షణ మిగిలింది. ఐక్యతా ఘర్షణ అనేది కమ్యూనిస్టు సిద్ధాంతం నమ్మేటువంటి గతి తార్కికంలో ప్రధానమైన సూత్రం. మొదలు మీ పార్టీ లైన్ ఏమిటి? మీరు భారతదేశాన్ని ఎట్లా నిర్వచిస్తున్నారు? ఇప్పుడు కొత్త మాస లైను ఏం నిర్వచిస్తుంది దేశాన్ని? ఈ దేశంలో చైనా తరహా సాయుధ పోరాటమే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంద ఈ దేశంలో నడుస్తుంది, అదే మన కర్తవ్యం అనేటువంటిది రూపొందించుకుంది. నమస్తే. ఈ మధ్య వరుసగా కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడుతున్నాం. ఈ పరంపరలో మరొక ఇంటర్వ్యూ ఇది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం చేయాలి, ఎంఎల్ పార్టీలు ఏం చేయాలి, ఇవాళ ఉన్న ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏమిటి, ఈ విషయాల గురించి కొందరు అభిప్రాయాలు తీసుకున్నాం. ఇప్పుడు ఎంఎల్ పార్టీలో ఒక భాగమైన సిపిఐఎంఎల్ మాస్ లైన్ వారు న్యూ డెమోక్రసీ నుంచి బయటికి వచ్చి పెట్టుకున్న ఒక పార్టీ. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. మీరు న్యూ డెమోక్రసీ నుంచి చీలిపోయిన ఒక వర్గం. కమ్యూనిస్ట్ పార్టీలో ఇన్ని చీలికలు ఎందుకు వస్తాయి? కారణం ఏమిటి? కమ్యూనిస్ట్ పార్టీలో చీలికలకి ప్రధానమైన కారణం రాజకీయ విభేదాలు అనేటువంటిది మొదటి కారణం. సరే, రెండవ కారణం కూడా దాని వెనక పనిచేస్తున్నది ఏంటంటే, ఒక పార్టీలో అంతరంగిక పోరాటాన్ని, రాజకీయపరమైనటువంటి అంతరంగిక పోరాటాన్ని సరిగ్గా నడపలేనటువంటి పరిస్థితుల్లో ఓ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఒకటి. రెండోది అంటే వ్యక్తిగత కొంచెం అహంభావ ధోరణులు, పిడివాద ధోరణుల నుంచి కూడా అనివార్యమైనటువంటి కొన్ని విభేదాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే రాజకీయ కారణం ఒకటైతే వ్యక్తిగత కారణాలు కూడా కొంత పనిచేసినాయి అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీల చీలికలకి అని భావిస్తాము. అంటే వీళ్లకు మార్క్సిజం అర్థమైనట్లా కానట్లా? మార్క్సిజం అర్థమవుతుంది సిద్ధాంతపరంగా, దాన్ని అర్థం చేసుకొని అప్లై చేయడంలో, వాస్తవిక పరిస్థితులకి అన్వయించడంలో వచ్చినటువంటి తేడాలే ప్రధాన సమస్యలుగా ఉన్నాయి అనేటువంటిది భావిస్తున్నాం. అంటే ఇక్కడ బహుశా మీరు చిన్నప్పుడు ఏ కారణం వల్ల లెఫ్ట్ మార్గంలోకి వచ్చారు? మీరు ఇటువైపు ఆకర్షితులైన మీరు? మాది కమ్యూనిస్ట్ పార్టీ ఊరు, గ్రామం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఊరు. ఎవరు? మాది నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వెలిదండ రంగాపురం అనేటువంటి గ్రామం మాది. ఆ గ్రామంలో తెలంగాణ పోరాటంలో, సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా, నైజానవాబుకి వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఊరు ఆ ప్రాంతం అంతా. ఆ క్రమంలో మా కుటుంబాలన్నీ కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాం. కమ్యూనిస్టు నాయకుల యొక్క పరిచయము, సహచర్యము, కుటుంబాలు అట్లా పెరిగినటువంటి వాతావరణంలో మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలంతో పెరిగిన. అట్లా నేను మరి కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చాను. చిన్నప్పుడే ప్రధానంగా మా గ్రామంలో మేము పుట్టి పెరిగిన తర్వాత మార్క్సిస్ట్ పార్టీ ప్రధానంగా ఉండేది. అప్పుడు దాని ప్రభావంతో ఉన్నాం. ఆ తర్వాత హై స్కూల్కి, కాలేజీకి వచ్చే టైంలో నక్సల్బరీ రాజకీయాలతో ఏర్పడేటువంటి మా ఊరి నాయకత్వంతో అనుసరించి పీడిఎస్సిలో పనిచేయడం, ఆ తర్వాత పీడిఎస్సి ఉద్యమంలో బాధ్యతలు అయిపోయిన తర్వాత పార్టీ నిర్మాణాలకు రావడం జరిగింది. అప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ తారసపడలేదా? అప్పుడు కూడా ఏబీపీ ఉంది, ఆర్ఎస్ఎస్ కూడా అండర్ కరెంట్గా పనిచేస్తూ ఉన్నది. కానీ ఇంత ప్రభావంలో లేదు ఆనాడు. ఆనాటికి కూడా అది ఏబీపీ, ఆర్ఎస్ఎస్ శాఖలు ఉంటూ వచ్చినాయి. అయితే మా ప్రాంతంలో తక్కువ ఉంది, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మా ప్రాంతంలో తక్కువ ఉంది. కానీ అటు పట్టణ ప్రాంతాల్లో దాని ప్రభావం ప్రధానంగానే ఉంది అనేటువంటిది ఆనాటికి ఉన్నది. కానీ
ఆర్ఎస్ఎస్ ఇవాళ ఒక ప్రబల శక్తిగా ఎట్లా ఎదగగలిగింది? కమ్యూనిస్టులు ఎందుకు ఇంత బలహీనం కావాల్సి వచ్చింది? కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ఆర్ఎస్ఎస్ది సింగిల్ ఎజెండా. ఒకటి, మత ప్రాతిపదికగా మెజారిటీ హిందువుల్ని సమీకరించటము, పండగల్ని, సంస్కృతిని అన్నిటిని ఉపయోగించి ప్రజల్ని సమీకరించుకోవడం అనేటువంటిది. మెజారిటీ మతం, మన మతం అధికారంలోకి రావాలి, భారతీయ సంస్కృతి, మనువాదం, ఇవన్నీ ఏదైతే ఉందో దాని యొక్క పునాది అంతా భారతీయ సాంస్కృతిక వారసత్వం అనేటువంటిది అది పుణికిపుచ్చుకున్నది. కాబట్టి సహజంగానే మతము అనగానే ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఒక ప్లాను ప్రకారమే కింద శాఖల్ని మెయింటైన్ చేస్తూ ఆ మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని చేసింది. కాబట్టి అది ఎక్కువగా ర్యాలీ చేసుకోవడానికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కొంచెం వెనకబాటుతనం నుంచి అనేక రకాలుగా ముస్లిమ్స్ హిందువుల మధ్య వైరుధ్యాన్ని పెంచేటువంటి క్రమంలో అది ఎక్కువ సమీకరించుకోవడానికి దానికి అవకాశం దొరికింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన, దాని వైఫల్యాలు, అదేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రభావం కూడా పెరగకపోవడం, అది ముందుకు పోలేకపోవడం, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి అనేక ధోరణులు, చీలికలు, విభజనలు అనేటువంటివి కూడా దానికి తోడ్పడింది. ఆర్ఎస్ఎస్ ఎన్ని శాఖోపశాఖలుగా ఎంత బలంగా విస్తరించడానికి హిందువులు అంటున్నారు. ఆ హిందువులే మీ పార్టీలో కూడా ఉన్నారు కదా, ఆ హిందువులే మెజారిటీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు కదా. ప్రజల సంస్కృతిని, ప్రజల ఆలోచనను గౌరవించలేదా, లేదా నిరాకరించినట్ల కమ్యూనిస్ట్ పార్టీలు? కమ్యూనిస్ట్ పార్టీ ఒక వర్గ దృక్పథం ఉన్నటువంటి పార్టీ. సైద్ధాంతికంగా అన్ని వర్గాల ప్రజలని, ముఖ్యంగా పీడిత ప్రజల్ని, శ్రామిక ప్రజల్ని సమీకరించడము, విముక్తి కోసం పోరాటం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం. హిందువుల, ముస్లింల, ఇతర జాతుల అనేటువంటిది ప్రాతిపదిక కమ్యూనిస్ట్ పార్టీకి ఉండదు. హిందువులలో అయినా మిగతా వర్గాల్లోనైనటువంటిది బాధలకు గురవుతున్నటువంటి వాడు, పీడనకు గురవుతున్నటువంటి వాడు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పునాది, అన్ని కింద స్థాయి ఉన్నటువంటి. ఆర్ఎస్ఎస్ యొక్క పునాది అనేటువంటిది కేవలం మత ప్రాతిపదిక తప్ప లేదు. ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, కింది స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి లక్ష్యం కాదు. అది ఆ మత ప్రాతిపదికగా ర్యాలీ చేసుకోవడం అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి వెనకబాటుతనం ఉన్నటువంటి భావాలు ఏదైతే ఉంటాయో ఆ భావాలన్నింటినీ ఆధారం చేసుకుని పెంచి పోషించి వాళ్ళని సమీకరించుకునేటువంటి లక్ష్యం అనేది దానిది. ఒక వర్గ దృక్పథం దీనిది, కమ్యూనిస్ట్ పార్టీది. అదేవిధంగా అంతర్జాతీయంగా, జాతీయంగా ఒక చైతన్యవంతమైనటువంటి ఒక భౌతికవాద దృక్పథమే కమ్యూనిస్ట్ పార్టీది. భావవాద దృక్పథమేమో ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి వాళ్ళది. కాబట్టి భావవాద దృక్పథం ఏంటంటే దేవుడు, దయ్యము, మతము, కులము, అదేవిధంగా నమ్మకాలు, వీటన్నిటిని పెంచి పోషించి వాటన్నిటి ఆధారంగా పెరిగేటువంటిదేమో బీజేపీ పార్టీ. వాటన్నిటికి వ్యతిరేకంగా ఒక చైతన్యవంతమైనటువంటి పార్టీగా నిర్మాణం అయ్యేదేమో కమ్యూనిస్ట్ పార్టీ. ఇది తేడా వాటి. కానీ ఇక్కడ మీ చిన్నప్పుడే తీసుకుందాం, మీరు యువకులుగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు గ్రామాలకు గ్రామాలు, పట్టణాలకు పట్టణాలే కమ్యూనిస్టు నినాదాలతో మారుమోగినాయి. ఇవాళ ఆగిపోయినాయి. దీన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆత్మపరిశీలన, అంతర్మదనం చేసుకుంటున్నాయా? ఖచ్చితంగా చేసుకుంటున్నాయి. ఒకనాడు ముఖ్యంగా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, కేరళ, త్రిపుర, బెంగాల్, కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమం యొక్క, బీహారు ఇటువంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమం యొక్క మీరు అన్నట్టు బలమైనటువంటి ప్రభావం ఉన్నది. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడారు, పెత్తందారితనానికి వ్యతిరేకంగా పోరాడారు, దళితుల మీద జరుగుతున్నటువంటి అణిచివేత, ఎవరి వర్గాల మీద జరిగింది వాటికి వ్యతిరేకంగా పోరాడారు. అనేక పోరాటాలు సాయుధ పోరాటాలు కూడా మారినటువంటి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలాగా, తేబాగా రైతాంగ పోరాటంలాగా, మహారాష్ట్రలో వర్లీ రైతాంగ పోరాటం కానీ, కేరళలో ఉన్నప్రా, వాయిలార్ అనేటువంటి ప్రాంతంలో ఇవన్నీ సాయుధ పోరాటాలకు అభివృద్ధి అయినటువంటి స్థితి. ఒక సంస్థానాలకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, ఓ ఫ్యూడలిజం, పాతుకుపోయినటువంటి ఫ్యూడలిజంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉంది. అట్లాగే రీసెంట్ కూడా కరీంనగర్, ఆదిలాబాదు, గోదావరి లోయ ప్రాంతంలో కూడా జరుగుతున్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా 1970లో 80లో జరిగినటువంటి పోరాటం కూడా ఉవ్వెత్తున లేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే
సమాజం మారుతుంటుంది, నిత్యం మారుతూ ఉంటుంది, ఒక తీరుగా ఉండదు. ఈ మారిన పరిస్థితికి అనుగుణంగా తగిన ఎత్తుగడలు రూపొందించుకోవడం, ముందుకు పోవడంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కొన్ని వైఫల్యాలు జరిగినాయి. ఈ ఫలితంగా ఏమైంది? మధ్యతరగతి పెరగడం, సమాజంలో కొత్త ఉత్పత్తి శక్తులు పెరగడం, ఉత్పత్తి సంబంధాల్లో మార్పు రావడం, వీటన్నిటి ఫలితంగా ఈ మారినటువంటి పరిస్థితిని సరిగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించడంలో కమ్యూనిస్టులు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి, దాన్ని సరిగ్గా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో నుంచి సహజంగా మధ్యతరగతి వర్గము సహజంగానే కొంత ఉత్పత్తిలో పాతుకుపోయిన అంటే కొంచెం అభివృద్ధి అవుతున్నటువంటి శక్తులు కమ్యూనిస్టు ఉద్యమానికి కొంత దూరం జరిగినటువంటి పరిస్థితి. దీన్ని పాలక వర్గాలు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. వాస్తవంగా మీరు అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితిని తమ యొక్క భావవాదానికి అనుగుణంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. భౌతికవాద దృక్పథంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు భౌతికవాద విధానాల ప్రకారం దానికి అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించుకోవాల్సినటువంటి దాంట్లో కొంత తడబాటుకి ఫెయిల్యూర్కి గురయ్యారు కాబట్టి కొంత వెనుకబాటుకి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మార్క్సిజానికంటే కూడా వ్యక్తివాదము, స్వీయ మానసిక ధోరణులు, ఎడాపెడా ఆలోచనలు కమ్యూనిస్టులను పటాపంచలు చేసినాయని ఒక విమర్శ లేదా ఆరోపణ ఉంది, మీరు అంగీకరిస్తారా? కొన్ని ధోరణులు కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా స్వీయ మానసిక వాదనలు, సోత్కర్షలు, లేకపోతే మీరు అన్నట్టు వ్యక్తివాదాలు, ఇవన్నీ కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చాయి. కొంత నష్టం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. లేనిది ఎవరికి అవి? ఏ పార్టీలో లేవు. అనేక బుర్జువా పార్టీలు వ్యక్తివాదం మీదనే ఆధారపడి నడిచేటువంటి పార్టీలు ఉన్నాయి. ఎన్టీఆర్ మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కేసీఆర్ మీద ఆధారపడి బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ మోడీ మీద ఆధారపడి బీజేపీ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, నిన్న ఇందిరాగాంధీ, అంతకుముందు తర్వాత రాజీవ్ గాంధీ, అంతకుముందు నెహ్రూ మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ. వ్యక్తివాదం అనేటువంటిది ఈ సమాజంలో, ఈ బుర్జువా సమాజంలో ప్రధానంగా ఉంది. అది కూడా కొంత కమ్యూనిస్టు ఉద్యమం మీద పనిచేసిన మాట వాస్తవమే. కానీ వ్యక్తివాదం వల్లనే ఇదంతా నష్టం జరిగిందనేటువంటిది పాక్షిక సత్యం అవుతుంది, పూర్తి సత్యం కాదు. కానీ ఇక్కడ ఐక్యత ఘర్షణ కమ్యూనిస్టులది. ఈ ఐక్యత ఘర్షణలో ఐక్యత ఆవిరైపోయింది, ఘర్షణ మిగిలింది. అంటే అర్థం చేసుకోవడంలో ఇంత భిన్నత్వాన్ని, ఇంత వైరుధ్యాన్ని ఇంత భిన్నమైన దృక్పథం ఆలోచన కలిగిన వారు భారతదేశాన్ని అర్థం చేసుకొని ఈ ప్రజలకు ఏం కావాలో దాన్ని చెప్పగలిగినరా ఇన్నేళ్లలో? ఐక్యతా ఘర్షణ అనేది కమ్యూనిస్టు సిద్ధాంతం నమ్మేటువంటి గతి తార్కికంలో ప్రధానమైన సూత్రం. ఈ ఘర్షణ ద్వారానే సమాజంలో భావాలు కానీ సమాజం కానీ అభివృద్ధి అవుతుంది. అది భౌతికవాద సూత్రం, అది ఫిజిక్స్లో కూడా అదే కదా. రసాయనిక చర్య జరగడం అనే రెండు పదార్థాల మధ్య ఘర్షణతోటే రసాయనిక చర్య జరుగుతుంది కదా. కాబట్టి ఘర్షణ, ఐక్యత అనేటువంటి సిద్ధాంతం ఏంటంటే ఘర్షణ అనేది భావాల మధ్య ఘర్షణ ఉంటుంది, వ్యక్తుల మధ్య, సంస్థ మధ్య ఐక్యత ఉంటుంది. ఇది ప్రధానమైనది. భావాల మధ్య ఘర్షణ ఎప్పుడు నిత్యం ఉండాల్సిందే, లేకపోతే అభివృద్ధి ఉండదు. అక్కడ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇస్ దేర్. ఇక్కడ ఘర్షణ అనేటువంటిది ఏదైతే ఉందో ఐక్యతకి మరింత దారి తీయాల్సినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఘర్షణ అనేటువంటిది కొంత భిన్నత్వానికి దారితీసినటువంటి పరిస్థితులు అయితే ఎదురైన మాట వాస్తవం. అది కమ్యూనిస్టు ఉద్యమం మొత్తం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మొదలు మీ పార్టీ లైన్ ఏమిటి? మీరు భారతదేశాన్ని ఎట్లా నిర్వచిస్తున్నారు? ఇప్పుడు కొత్త మాస లైను ఏం నిర్వచిస్తుంది దేశాన్ని? 1980 నుంచి సిపిఎంఎల్ ప్రజాపంద, ఆ తర్వాత అది న్యూ డెమోక్రసీ పార్టీగా మారిన స్థితిలో మా పార్టీ కామ్రేడు డివి కృష్ణారెడ్డి గారు, తర్వాత రాయల సుభాష్ చంద్రబోస్, ఇంకా తదితరులు అందరి నాయకత్వాన ఈ దేశంలో పరిస్థితి మారింది. ఈ దేశంలో మారిన పరిస్థితికి అనుగుణంగా మన ఎత్తుగడలు రూపొందించుకోవాలని ఒక 40-45 సంవత్సరాల పాటు పార్టీలో తీవ్రమైన అంతరంగిక పోరాటం జరిగింది. ఆ పోరాటం ఏమిటంటే, మనము ఈ దేశాన్ని అర్ధవలస భూస్వామ్య సమాజంగా నిర్వచించాం. అదేవిధంగా ఈ దేశంలో చైనా తరహా సాయుధ పోరాటమే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంద ఈ దేశంలో నడుస్తుంది, అదే మన కర్తవ్యం అనేటువంటిది రూపొందించుకున్నాం. ప్రజాయుద్ధం చేయాలనేటువంటి దానికోసమే మనం కృషి కొనసాగించినాం. కానీ ఈ దేశంలో ఇంతకుముందు చెప్పినట్టు ఉత్పత్తి శక్తులు తీవ్రంగా పెరిగినాయి, చాలా అభివృద్ధి జరిగింది. సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి, చాలా వేగమైనటువంటి మార్పులు వచ్చినాయి. పాతకాలపు ఫ్యూడల్ వ్యవస్థ ఈ భారతదేశంలో లేదు. ఇప్పుడు ఫ్యూడల్ భూస్వాములందరూ పెట్టుబడిదారీ భూస్వాములుగా మారారు. వాళ్ళు వ్యాపారాల్లోకి మారారు,
వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారు. గతంలోలాగా ఊర్ల మీద మొత్తం పెత్తనం చేసి ఏది నడవాలనేటువంటి స్థితి కాకుండా వాళ్ళు కొత్త రూపాల్లోకి మారారు. పెత్తందారితనం ఉంది కానీ అది కొత్త రూపాల్లోకి మారారు. కాబట్టి ఫ్యూడలిజం అనేటువంటిది క్యాపిటల్ ల్యాండ్లార్డ్స్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా క్యాపిటలిజం అనేటువంటిది మూలమూలకి చుచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ సరుకులు కాని ప్రపంచం లేదు ఎక్కడ. అందుకనే 1910 మొదటి దశాబ్దంలో, రెండో దశాబ్దంలోనే 1903 ప్రాంతంలోనే లెనిన్ రష్యాలో ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, రష్యా ఆనాటికే ఇది పెట్టుబడిదారీ దేశంగా మారింది అనేటువంటి చెప్పడానికి ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రజలు నెయ్యిని ఇంట్లో తయారు చేసుకునే బదులు బయట కొనుక్కొచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే సరుకుగా మారింది నెయ్యి. ఈ సరుకుగా మారడం అనేది పెట్టుబడిదారీ విధానాన్ని సింబల్ అనేటువంటిది చెప్పాడు లెనిన్ 1903లో చెప్పాడు. అంటే దాదాపు 120 సంవత్సరాలకు పైగా కాలం అయింది. ఈ కాలం తర్వాత మన భారతదేశం చూస్తే చాలా కాలం నుంచి కూడా భారతదేశం సరుకుల ప్రపంచంగా మారింది. అలా విత్తనాలు మనయిగా కొనుక్కునేటువంటి, పురుగు మందులు మనయిగా కొనుక్కునేది, ప్రతి ఆహార పదార్థం బయట నుంచి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి వస్తువు కూడా అంతర్జాతీయ మార్కెట్ అయిపోయింది ఈ దేశం. ఈ దేశంలో ప్రతిదీ మనం ఏ పంట పండించినా మార్కెట్ కోసం తప్ప మన ఇంటి కోసం పండించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పెట్టుబడి ఇంత పెరిగిన తర్వాత ఇది పెట్టుబడిదారీ దేశం మారింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది. బయట పెట్టుబడి చాలా వేగంగా కార్పొరేటిజం వచ్చినటువంటి స్థితి కనపడుతుంది. కాబట్టి సమాజం పెట్టుబడిదారీ విధానంగా మారింది అనేటువంటిది మేము చాలా కాలం అందులో ఇంటర్నల్ స్ట్రగుల్ చేసాం. ఆ పార్టీ ఏమీ మారకుండా అర్ధవలసద్ద భూస్వామ్య దేశమే, ఇంకా భూస్వామ్య విధానం బలంగా ఉందనేటువంటిది బలపడుతుంది అని న్యూ డెమోక్రసీ పార్టీలో అనేక ప్లేనంలో, మహాసభల్లో అంతర్గత పోరాటం జరిగితే ఉంది. ఒప్పుకోకుండా ఈ భావాలతో ఉన్నటువంటి వాళ్ళని రాజకీయంగా రివిజనిస్టులని, సిపిఎంలో చేరిపోతున్నారని, లేకపోతే దిగజారిపోతున్నారని, లొంగిపోతున్నారనేటువంటి పద్ధతుల్లో అనేక నిందించినటువంటి పరిస్థితుల్లో ఇక మారే పరిస్థితి లేదు. అంతర్గత రెండు పందాల మధ్య పోరాటంలో సహజంగా వాస్తవం ఏదో దానికి అనుగుణంగా ఎవరైనా మారాలి. అట్లా మారితే పార్టీగానే మారుద్ది. అది ఏ పార్టీ అని చేయాల్సినటువంటి పని. వాస్తవం ఏదో గుర్తించి దానికి అనుగుణంగా మారాలి. అదే సంఘర్షణకి ఐక్యత అంటారే, మీరు ఘర్షణ ఐక్యత అన్నారే. ఈ ఘర్షణ జరిగి ఘర్షణ నుంచి వాస్తవం ఏదో అర్థం చేసుకొని దాని నుంచి ఐక్యతకి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది లేనటువంటి పరిస్థితుల్లో ఇక అనివార్యంగా 2022లో మేము ఇక మా సిద్ధాంతాన్ని ఏదో స్పష్టంగా చెప్పడానికి, ఈ దేశంలో మారిన పరిస్థితిని అర్థం చేసుకుని చెప్పకపోతే భవిష్యత్తుకు కూడా సరి అయినటువంటి దారిని వేయలేమనేటువంటి భావించి మేము ఆనాడు సిపిఎంఎల్ ప్రజాపందాగా ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ఇంకా 2 సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళతో కలిపి సిపిఎంఎల్ మాస్ లైన్గా ఏర్పడటం జరిగింది. ఈ సందర్భాన్ని మేము ఏం చెప్పినాం అంటే, చైనాలోకి భారతదేశానికి వ్యత్యాసం ఉంది. చైనాలో ఒక కేంద్రీకృత రాజ్యం లేదు. చైనాలో 1917 తర్వాత, సన్ యట్-సెన్ ప్రభుత్వం తర్వాత చైనాలో ఏం జరిగిందనంటే, సహజంగా వార్ ల్యాండ్లార్డ్స్ ఎక్కడికక్కడికి సామంత రాజ్యాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు సైన్యాన్ని మెయింటైన్ చేసుకున్నారు, వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. ఆ దేశంలో ఒక కేంద్రీకృత రాజ్యం లేదు, కేంద్రీకృతమైనటువంటి సైన్యం లేదు, ఓ పార్లమెంటు లేదు, చట్టసభలు లేవు అక్కడ దానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆనాడు ఫ్యూడల్ భూస్వామ్యం కూడా బలంగా ఉంది. ఈ యుద్ధ ప్రభువుల మధ్య నిత్యం యుద్ధాలు జరుగుతున్నాయి. చైనా అంతా యుద్ధాలమయంగా ఉన్నది ఆనాడు. ఇలాంటి స్థితిలో మావో నాయకత్వాన చైనాకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నది. రష్యా లాంటి పరిస్థితి లేదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మన దగ్గర లేదు. ప్రత్యేక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యుద్ధ ప్రభువుల మధ్య ఘర్షణలు, ఈ ఫ్యూడలిజంలో కొన్ని ప్రాంతాలను విముక్తి చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పందాన్ని చేయొచ్చు అని ఓనాన్లో ప్రారంభించారు. ఏనాన్లో విముక్తి చేశాడు. అటువంటి ఆయన అలాంటి ఒక చైనా తరహా పందాన్ని రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ భారతదేశంలో ఒక ప్రాంతంలో ఇలా సంస్థానాలు 562 సంస్థానాలు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే నాటి కాలంలో ఉన్నాయి. ఇలా సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్లో కలిసిపోయినాయి. ఇలా భారతదేశంలో కేంద్రీకృత రాజ్యం ఉన్నది, రాష్ట్రాలు ఉన్నాయి, ఫెడరలిజం సరే ఏ మేరకు నామినల్గా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి ఒక భారత రాజ్యాంగం ప్రకారం చట్ట సభలతో నడుపుతున్నటువంటి పరిస్థితి, వయోజన ఓటింగ్ హక్కు, పార్లమెంటు ఇవన్నీ నడుస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఇదే విధంగా భారతదేశంలో ఇంతకాలంలో దాదాపు 40 కోట్ల మందికి పైగా సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో కార్మిక వర్గం పెరిగింది. చిన్న కార్మికులు, పెద్ద కార్మికులు పెద్ద సంఖ్యలో పెరిగినటువంటి స్థితి ఉన్నది.
కాబట్టి వ్యవసాయంలో కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రంగంలో పనిచేసేవాడు ప్రతి ఏటా 5 లక్షల మందికి పైగా బయటకు వచ్చి పట్టణాలకు పోలుస్తున్నారు. పట్టణాలు పెరుగుతున్నాయి. మనం చూస్తే హైదరాబాద్ ఎంత విస్తరించింది, మీ నాగర్ కర్నూలు ఎంత గతం కంటే ఎంత విస్తరించింది, ఖమ్మం ఎంత విస్తరించింది, నల్గొండ ఎంత విస్తరించింది చూస్తే నగరీకరణ పెరుగుతూ ఉంది, విపరీతంగా పెరుగుతూ ఉంది. కనీస చిన్న జాబుల కోసమైనా పల్లెల నుంచి నగరాలకు వలస వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య, ఈ నగరాల నుంచి విదేశాలకు కూడా వలసపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇది ఫ్యూడలిజానికి సింబల్. ఒకటి సరుకుల ప్రపంచం, ఒకటి నగరాలు పెరగడం, అదేవిధంగా పెట్టుబడి కేంద్రీకరించడం, కార్పొరేట్ వ్యవస్థలు పెరగడం అనేటువంటిది ఇది పెట్టుబడిదారీ విధానానికి లక్షణం. కాబట్టి ఈ దేశం పెట్టుబడిదారీ విధానం వచ్చింది, చైనా తరహా పందా పనికిరాదు. కాబట్టి ఈ దేశంలో గతంలో కొన్ని ప్రాంతాలను విముక్తి చేసుకుంటూ, కొన్ని దళాలు నిర్మించుకుంటూ, కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోయేటువంటిది కాదు. సార్వత్రిక తిరుగుబాటు రావాలి ఈ దేశంలో. సార్వత్రిక దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున తిరుగుబడి అంతిమంగా సాయుధంగానే ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ఒక పరిస్థితి రావాలి. కాబట్టి దానికోసం ప్రజా ఉద్యమం, బలమైనటువంటి దేశంలో మెజారిటీ ప్రజలు కదలగలిగినటువంటి ప్రజా ఉద్యమ నిర్మాణం ముఖ్యం. అందుకోసం మేము ఆ లైన్ తీసుకొని మేము సిపిఎంఎల్ ప్రజాపందాగా మాస్ లైన్గా ఏర్పాటు. అంటే మీ ఇప్పుడు వీళ్ళు అంటారు అర్ధవలస, అర్ధభూస్వామ్య అని అనకుండా మీరు మీ పదాలు ఏమిటి? మీది పెట్టుబడిదారీ దేశం అంటున్నాం, వెనకబడిన పెట్టుబడిదారీ దేశం అంటున్నాం. సింగిల్ లైన్. కానీ ఇది మీ పార్టీ అంటే మీ ఆలోచన. భారతదేశాన్ని అంబేద్కరు, పూలే అర్థం చేసుకున్న తీరు. ఇక్కడ శ్రామికులు కాదు కులము, ఆ శ్రామికుల్లో మళ్ళీ వర్గీకరణ ఉన్నది. కులంలో మళ్ళీ కులాలు ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాలతో నిర్మాణమైన ఈ దేశాన్ని మనం వర్గదృష్టితో చూస్తే కనుక కులమే ఇక్కడ సంపద, కులమే ఇక్కడ అధికారం. అంతేందుకు మిగతా పార్టీలలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే అధినేతలు ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీలలో, ఎంఎల్ పార్టీలలో కూడా వాళ్ళే ఉన్నారు. అన్నప్పుడు వాళ్ళ ఆలోచన కూడా వారు పుట్టి పెరిగిన వాతావరణం ఆ కోణంలో నుంచే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఈ దేశాన్ని కులం కోణంలో చూడడానికి వాళ్ళు తృణీకరించిండ్రు, నిరాకరించినట్టు కనుక మీరేమంటారు? ఒకటి పూలే కానీ, పూలే తర్వాత అంబేద్కర్ కానీ, అంతమంది మధ్యయుగాలో వేమన, బసవన్న వీళ్ళటువంటి అనేక మంది సంస్కర్తలు, సాంఘిక సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చింది కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పూలే లాంటి వాళ్ళు అందరికీ విద్య కావాలి, విద్య ద్వారానే చైతన్యం పెరుగుద్ది అనేటువంటి దాని మీద అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాటాలన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది కూడా. కాకపోతే ఇంకా దాన్ని సమగ్రంగా లోతుగా గుర్తించిందా అంటే దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వాళ్ళు చేసినటువంటి పోరాటాల పట్ల కమ్యూనిస్టులకి ఏ వ్యతిరేక భావం లేదు. కులానికి వ్యతిరేకంగా కులాలు పోవాలనేటువంటి పోరాటం కానీ, దళితుల మీద జరిగేటువంటి అణచివేతకి వ్యతిరేకంగా కానీ, స్త్రీల పట్ల కానీ, అదే ఇతర అనేక వర్గాల పట్ల కానీ, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెత్తందారులు, ఫ్యూడల్ శక్తులు, అనేక మంది శక్తులు అణిచివేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ, అదేవిధంగా మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఒక హేతువాద చింతన కోసం చేసేటువంటి పోరాటంలో కానీ, ఆ పోరాటాలన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా తన సొంతం చేసుకోవాల్సి ఉండింది అనేటువంటిది మేము కూడా భావిస్తాం, ఇంకా లోతుగా అర్థం చేసుకోండి. అయితే ఆ పోరాటాలన్నిటికి కూడా అంబేద్కర్ కానీ ఈ పోరాటాలన్నిటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అదే మొత్తం భారతదేశాన్ని విముక్తి చేయగలిగినటువంటి పోరాటంగా ఎవరైతే ఇలా భావిస్తున్నారో అది వాళ్ళు కూడా ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా అంబేద్కర్ ఫిలాసఫీ వేరు, అంబేద్కర్ కులానికి వ్యతిరేకంగా పోరాడింది వేరు. అంబేద్కరు రాజకీయంగా ఏం చెప్పాడు అంటే ఈ దేశంలో ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించలే, ఈ సమాజంలో ఆయన కులం పోవాల ముందనేటువంటి దాని మీద కేంద్రీకరించి కులానికి వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి ఆయన రాజ్యాంగ రచనలో కానీ వీటన్నిటిలో కూడా ఆయన భాగస్వామ్యం అయ్యాడు దానికి సంబంధించినటువంటి. అయితే ఆ పోరాటం గొప్పదే, దాన్ని మనమే ఉంటుంది. కానీ ఇలా అంబేద్కర్ని ఏం చేశారు, దేవునిలాగా చేశారు. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు తప్పుకోవడం వలన ఆయనను ఇప్పుడు ఎంతమంది కమ్యూనిస్టు నాయకులు అంబేద్కర్ రచనలు ప్రసంగాలు చదివిండ్రు? వాస్తవం మాట్లాడుకుందాం. ఎంతమంది కమ్యూనిస్టులు పూలే ఆయన జీవితాన్ని అధ్యయనం చేసిండ్రు? అంటే అంబేద్కరు ఆయన అర్థశాస్త్రంలో చెప్పింది ఏమిటి, ఆయన భూముల జాతీయకరణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఆ దృష్టి ఆలోచన చేయలేదు? ఒకటండి, అంబేద్కర్ రచనలు చదవలేదు కమ్యూనిస్టులు అంటే అందరూ చదవకపోవచ్చు, కానీ మెజారిటీ కమ్యూనిస్టులు పై స్థాయి ఉన్నటువంటి నాయకులు ఎక్కువ మంది ఆయన రచనలు చదివారు, ఇంకా చదువుతున్నటువంటి స్థితి కూడా ఉంది.
ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా భావిస్తా ఉన్నాం ఆయన రచనలే కాదు, ఇంకా అనేక మంది తాత్వికలు చేసినటువంటి రచనలన్నింటినీ మదనం చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న తాత్విక చింతనని మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనం ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే మీరు ఏ ఏ ఏ పోరాటానికైనా వర్గ పోరాటం అంటే ఏమిటి, దీంట్లో వర్గ పోరాటాన్ని కుల పోరాటాన్ని వేరు చేసి చూడటం అనేటువంటిది కులం ఒక్కటే ప్రాధాన్యంగా చూసేటువంటి వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి స్థితి ఉంది. మేము చెప్పేది ఏంటంటే కమ్యూనిస్టులు కుల పోరాటం కానీ అన్ని రకాల సాంఘిక వివక్షతలకు వ్యతిరేకంగా అన్ని సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలు సాంఘిక వివక్షతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలన్నీ కూడా వర్గ పోరాటంలో భాగం కావాలా, వాటిని కమ్యూనిస్టులు కూడా సొంతం చేసుకోవాలి. ఇది కాదు, ఈ పోరాటాలన్నీ కూడా వర్గ పోరాటంలో భాగం కావాలి. వర్గ పోరాటం అంటే ఏమిటి? పీడితులు పీడకుల మీద చేసేటువంటి పోరాటం. వర్గ పోరాటం అంటే పీడకులు వ్యతిరేకించి వాళ్ళని కూలదోసి పీడితులు అధికారాలకు వచ్చేటువంటి పోరాటం, శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేటువంటి పోరాటం. వర్గ పోరాటం అంటే కులం లేనటువంటి పోరాటం, వర్గ పోరాటం అంటే ఇంకా సాంఘిక సంస్కరణ లేనటువంటి పోరాటం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చర్చ జరుగుతుంది సమాజంలో అనేకం. ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వేరు చేసుకోవటానికి కొంతమంది దాంట్లో ఈ కులం పోవాలని కోరుకొని చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందులో సందేహం లేదు. అదేవిధంగా కులం పోవాలని కోరుకునేటువంటి పోరాటంలో అంబేద్కర్ చిత్తశుద్ధితోటే కులాన్ని నిర్మూలించాలనేటువంటి పోరాటం చేశారనే దాంట్లో కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ కుల పోరాటం అనేటువంటిది ఏదైతే ఉందో అంశం, అది మొత్తం వర్గ పోరాటంలో భాగం కావాలి, భాగం కాకుండా కులం బోదు అనేటువంటిది కమ్యూనిస్టుల యొక్క భావన. ఎందుకంటే కులం ఎట్లా ఏర్పడింది, ఏ పునాది మీద ఏర్పడింది? కులం దోపిడీ పునాది మీద ఏర్పడింది. కులం వృత్తుల విభజన నుంచి, ఇంతకుముందు మీరు చెప్పారే, వృత్తుల విభజన నుంచి అది కులంగా స్థిరీకరించబడ్డది. ఈ కింది కులాలని ఏదైతే శ్రామిక కులాలు ఉన్నాయో ఈ శ్రామిక కులాన్ని దోపిడీ చేయడం అనేటువంటిది ప్రారంభించింది. సమాజంలో దానికి వ్యతిరేకంగా మన తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చూసినా, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ మొదటి కాలంలో చూసినా, కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఇలా పనిచేసిన ఇలా ఆదివాసీ ప్రాంతాలు, దళిత ప్రాంతాలు, కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతాలు, ఆరంభం నుంచి సిపిఐ పార్టీ ఏర్పడే దగ్గర నుంచి ఇలా సిపిఐఎంఎల్ మాసులైన కానీ మావోయిస్ట్ పార్టీ దాకా అన్ని పార్టీలు ఎక్కడైతే పీడితులు అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరే పనిచేస్తుంది. ఇందులో నేను డిఫర్ అయ్యేది లేదు, లేకపోతే కనుక చేయలేని నేను అనను కూడా. డెఫినెట్గా ఏ మాట కామాట అంటరాని కులాల ప్రజలకు కొంత ధైర్యాన్ని ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు, అందుకు డౌట్ లేదు. కానీ కాలక్రమంలో అంబేద్కర్ను ఓను చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలకు దూరమైండ్రు ఎందుకు? ఇది కూడా ఏంటంటే ఒకటి ఈ అన్ని కులాల్లో కూడా కొంత వర్గ విభజన జరుగుతుంది. వర్గ విభజన అంటే ఈ కింది కులాల్లో కూడా ఒక సంపన్న శ్రేణి పెరుగుతున్నటువంటి వాతావరణం కనిపిస్తున్నది. వాళ్ళు వ్యాపారాల్లోకి రావడం కానీ, ఉద్యోగాల్లోకి రావడం కానీ, కొంత అధికారంలో భాగస్వాములు కావడం కానీ, ఈ కొంత ముందు బీసీ కులాల్లో ఆ తర్వాత కొంత దళిత సెక్షన్స్లో వస్తున్నటువంటి పరిస్థితి మంచిదే పరిణామం దీనికి సంబంధించి. ఇందులో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు సమాజంలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో రాజకీయ వాటా పొందడానికి వాళ్ళు ఏమవుతుందనంటే వాళ్ళ కులాల్ని తమ హక్కున చేర్చుకోవడానికి, తమ వెనక నడిపించుకోవడానికి, హక్కున చేర్చుకొని దాని విముక్తి కోసం పోరాటం కాదు, వాళ్ళని ఉపయోగించుకోవడానికి వాళ్ళ చేత పాలక వర్గాలు ఎవరైతే సమాజం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ కులాల్లో ఉన్నటువంటి ఒక క్రీమీ లేయర్ని ఉపయోగించుకొని ఆ కులాల్ని ఒక కుల స్థిరీకరణ చేసి వాళ్ళని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని దూరం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఆ దూరం చేసేదాన్ని తగిన ఎత్తుగడలతోని కమ్యూనిస్ట్ పార్టీ నివారించలేనటువంటి బలహీనతనైతే ఎదుర్కొన్నమాట వాస్తవం. అది జరుగుతున్నది. కానీ ఇక్కడ నేను ఇప్పుడు అదే అంటున్నాను, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంబేద్కర్ ఫిలాసఫీ ఏమున్నది ఆయన ఆచరించ ఒక ఎక్స్పెరిమెంట్. మీరు మార్క్సిజాన్ని మార్క్సిజాన్ని లెనిన్ మాటను మావో ఆలోచనను ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. కానీ భారతీయ మేధావి ఆయన ఆలోచనను ఆయన సాహిత్యాన్ని ఎందుకు దాన్ని సిద్ధాంతీకరించి ఆచరణలో పెట్టాలని ఎందుకు అనుకోలేదు? ఇప్పటికీ అదే అసలు మేము ఎటొచ్చినా సరే మీరు మళ్ళీ అటువైపు వెళ్తున్నారు తప్ప ఇట భారతీయత ఎందుకు లేదు అంటున్నారు. ఎక్కడైనా 2x2 4. అది జర్మనీలోనైనా, ఇంగ్లాండ్లోనైనా, అమెరికాలోనైనా, ఇండియాలోనైనా ఎక్కడైనా మార్క్సిజం అనేది సోషల్ సైన్స్, అది సామాజిక చలన సూత్రాన్ని చెప్పినటువంటి సిద్ధాంతం మార్క్సిజం. మార్క్స్ ఏం చెప్పాడు?
ప్రపంచంలో అనేక తాత్విక సిద్ధాంతాలు ఉన్నాయి. దానికి మార్క్సిస్ట్ తత్వశాస్త్రానికి తేడా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే అవి సమాజాన్ని పరిపరి విధానాలు వ్యాఖ్యానించి వదిలిపెడతాయి అనేక తత్వశాస్త్రాలు. కానీ మార్క్సిజం ఏం చెప్పిందంటే సమాజాన్ని మార్చడం అని చెప్పాడు. సమాజాన్ని మార్చడం మార్క్సిజం యొక్క కర్తవ్యం అని చెప్పాడు. కానీ ఇలా మార్క్సిజం అనేది సమాజాన్ని సమూలంగా మార్చేటువంటి ఒక ఫిలాసఫీ ఇది. అవన్నీ నిర్వచిస్తాయి. ఇక్కడికి అంబేద్కర్కి వచ్చేసరికి ఏంటంటే తాను ప్రధానమైన దృష్టి కులం మీదనే పెట్టాడు. తర్వాత సామాజిక విషయాల్ని కొన్ని చేశాడు. కానీ ఆయన ఫిలాసఫికల్గా అనేక సంస్కరణలు చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ఆయన బూర్జువా సమాజాన్ని వ్యతిరేకించి మరో సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యం ఉన్నట్టుగా కనిపించదు అంబేద్కర్ ఆలోచన విధానాలు. అది కమ్యూనిస్టులకి అంబేద్కర్కి మధ్య ఉన్నటువంటి తేడా. లేకపోతే కమ్యూనిస్టే అయిపోయేవాడు కదా అంబేద్కర్. సందే ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా దేశంలో ఒకటే పార్టీ ఉంది కదా అంబేద్కర్ ఉన్న కాలంలో. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక చర్చ వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఈ దేశంలో శ్రామికులు కాదు శ్రామికుల విభజన కూడా ఉన్నది. మీరు దాన్ని గుర్తించి కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పిన వాళ్ళు గుర్తించలేదుగా. శ్రామికుల విభజన అంటే ఏంటి? ఉదాహరణ ఉత్పత్తి కులాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కులాలలో మళ్ళీ కుల విభజన ఉన్నది. ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలలో కుల విభజన ఉన్నది, బీసీలలో కుల విభజన ఉన్నది. ఇది మొత్తం కులాలతో ఉన్నది. ఇది వర్గ సమాజం కాదు, కుల సమాజం ఇది. సరే, ఒకటి ఏంటంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఇవన్నీ అందులో అత్యధిక శాతం 80-90% శ్రామిక వర్గాలే అనేటువంటిది మేము కూడా గుర్తిస్తున్నాం. ఇదే సందర్భంలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర ఉత్పత్తి రంగాల్లో ఉన్నటువంటి అనేక రకాల పనులు చేసేటువంటి వాళ్ళల్లో కూడా వర్గ విభజన ఉంది. అందరూ దోపిడీదారులే కాదు. వ్యవసాయ రంగంలో చేసేటువంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అత్యంత పేదలు మధ్యతరగతి వాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన కింది కులాల్లో కూడా ఒక క్రీమీ లేయర్ ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కనిపిస్తున్నది. కాబట్టి మేము అనేది ఏ కులంలో అయినా శ్రామికులందరూ ఒకటే అనేటువంటిది మా నినాదం. శ్రామిక వర్గం అంతా ఒకటే, పీడితులంతా ఒకటే ఎక్కడున్నా. కాబట్టి పీడితుల విముక్తి అనేటువంటిది మా నినాదం, ఆయన కులాల విముక్తి అనేది ఆయన నినాదం. కానీ ఇక్కడ అంబేద్కరు చదువుకోని చెప్పడం ద్వారా లేదా ఒక ఓటు అనే మంచి ఆయుధం అవకాశం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు అన్నారు. ఒక తుపాకీ తీసుకుంటే ఆ తుపాకీ ద్వారా వాళ్ళే చూసుకుంటారులే, మనకు అవసరం లేదన్న భావన ప్రజల్లో సహజంగానే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు దాన్ని సిద్ధంగా లేనప్పుడు, ఒకవైపు ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు ఆయుధాలు పట్టుకొని ఎట్లా చెప్పారు? కమ్యూనిస్ట్ ఎట్లా చెప్పినాయి? కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు మొదటి నుంచి ఆయుధాలు పట్టుకొని అదే విముక్తి అవుతుంది అనేటువంటిది ఎప్పుడు భావించలేదు కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి. ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా మొదట ఏర్పడే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పలేదు. ప్రజా ఉద్యమము, ప్రజల తిరుగుబాటే ముఖ్యం అనేటువంటిదే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, ప్రధానమైనటువంటిది. అందుకనే కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించింది, భారీ ఎత్తున అనేక పెద్ద దేశవ్యాప్త సమ్మెలు చేసింది, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించింది, విద్యార్థి రంగంలో, మహిళా రంగంలో, యువజన రంగంలో అనేక రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి దేశ స్వతంత్ర పోరాటంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రధానంగా చెప్పేది, అణిచివేయబడుతూ పీడిత వర్గం ఏదైతే ఉందో, పీడక వర్గం ఏదైతే ఉందో పరిపాలించేటువంటి వాడు, ఫ్యూడల్ వర్గం కానీ జమీందారీ వర్గం కానీ ఇంకా అనేక వర్గాలు ప్రజల్ని, ప్రజా పోరాటాల్ని నెత్తురుటేరుల్లో పారించేటప్పుడు, ఒక కీలకమైనటువంటి దశ వచ్చినప్పుడు, ఒక నిర్ణయాత్మక శక్తిగా మనం మారుతూ ఉన్నప్పుడు అధికారాన్ని పట్టుకోవాలంటే సాయుధంగానే, అది తుపాక, కర్ర, గొడ్డల అనేటువంటిది వేరే అంశం, సాయుధంగానే పీడక వర్గాన్ని కోల్చగలుగుతాం. ఇది ప్రపంచ చరిత్ర. ఏ దేశంలోనైనా, ఏ పాలకవర్గం అయినా 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ విప్లవంలోనైనా తేర్స్ ప్రభువుల్ని సాయుధంగానే కూలగొట్టారు తప్ప ప్రజాస్వామ్యం కోసం. ఇది కమ్యూనిస్టు ఉద్యమం విముక్తి కోసం, కార్మిక వర్గ విముక్తి, సోషలిజం కోసం కాదు, కనీస ప్రజాస్వామ్యం కావాలనేటువంటిది. కాబట్టి ఎక్కడైనా తిరుగుబాటు, మనం ఆదివాసీ తిరుగుబాటు చూసినా, దళిత తిరుగుబాటు చూసినా, ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో నల్లజాతి తిరుగుబాట్లు చూసినా, ఆనాడు చివరికి అంతిమంగా పోరాటం ద్వారానే పీడక వర్గాన్ని కూలదోసినటువంటి చరిత్ర ఉంది తప్ప మరొకటి లేదు. కాబట్టి గతమంతా తడిసే రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అని అంటాడు. కాబట్టి ఆ సందర్భంలో అంటాడు, నరజాతి చరస్థ శ్రమిస్తాం పరపీడన పరాయణత్వం అని చెప్తూ, ఇది బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు అని చెప్పి
ఇది ఈ అణచివేయాలంటే ఈ అణచివేతను తిరగబాటు చేయాలనేటువంటిది. అయినా తెలంగాణ సాయుధ పోరాటంలో మొదట ఆంధ్ర మహాసభ పెట్టారు. భాష కోసం, సంస్కృతి కోసం పోరాడారు కమ్యూనిస్టులే, భాష కోసం. ఆ తర్వాత వెట్టి చాకిరీ రద్దు కోసం పోరాడారు. పెద్ద పెద్ద ఆంధ్ర మహాసభ పెట్టి వేల సంఘాలను పెట్టారు. ఆ తర్వాత భూమి కోసం పోరాడారు. అనివార్యంగా దొడ్డికొమరేని కాల్చి చంపిన తర్వాత, అదే ఏలమ్మ పొలంలో పంట కోసపోతున్నటువంటి తర్వాత, వాళ్ళు కమ్యూనిస్టులను వెంటాడి చంపుతున్నటువంటి బందగ లాంటి వాళ్ళని చంపిన తర్వాత ఆయుధాలు అందుకొని నైజాం రజాకారులని జమీందారుని కూలగొట్టాలని ప్రయత్నం చేశారు. కూలగొట్టారు. 3000 గ్రామాలను విముక్తి చేశారు. ఇది కాదననికే లేదు. కానీ ఒక మాట చెప్తానండి మీకు. ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఉన్నత సామాజిక వర్గాల వారిని దొరవారు అనే పిలిచిండ్రు ప్రజలు. దొరవారు, వాళ్ళు దళాల్లో పనిచేసినా సరే దొరవారు అని అన్నారు. నువ్వు వెట్టి చాకిరీ నిర్మూలన కోసము, తర్వాత అంటరానితనం వద్దని చెప్పి ప్రచారం చేసి చైతన్యం ఒక పక్కన జరిగితే కనుక, నేను కొంతమందితో మాట్లాడినా, వాళ్ళు సిపిఎం సిపిఐలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారు ఇండ్లకి వెళ్ళినప్పుడు ఏ రకమైన అనుభవం ఎదురైంది వాళ్ళకు. వీళ్ళు ఏ పదంతో కామ్రేడ్ అన్న తమ్ముడు కాదు, దొరవారు అని అన్నారు. అంటే వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి వచ్చిన వాళ్ళే. అంటే ఇవాళ లేం కదా మేము ఆ రోజు ఉంటే ఉండొచ్చునేమో అంటారా? లేకపోతే కనుక మొదటి నుంచి పొరపాటున అని ఏమంటారు దీనికి? కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కామ్రేడ్ అని పిలవన్నది. ఎంఎల్ పార్టీలు వచ్చిన తర్వాత అన్న అని పిలుచుకోవడం అనేటువంటిది ఉంది. మీరు తెలంగాణలో ఈ పోరాటం ఉన్నక్కడ అనేక ప్రాంతాల్లో చూడండి, ప్రజలు ఇప్పుడు అన్నలు అంటారు. ఏ ఎంఎల్ పార్టీలోనైనా అంతకుముందు కామ్రేడ్ అనేది కమ్యూనిస్టులకు ఉండేటువంటి పదం. కానీ ప్రజల్లో ఇంకా మనం పోరాటాలు చేస్తున్నా ప్రజలు సోషలిజంతోనూ శాస్త్రీయ దృక్పథంతోనూ పూర్తిగా చైతన్యవంతమైపోయారనేది మనం భావించడానికి అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి. వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి ఎదురవుతున్న బాధల మీద పోరాటాలు కలిసి వచ్చారు. వాళ్ళకి ఇంకా వెనుకబాటుతనం భావాలు ఉంటాయి వాళ్ళల్లో, ప్రజల్లో. మనం ఎంత కాదనుకుని వెనుకబాటు, ఆ క్రమం నుంచి వాళ్ళు పిలుచుకుంటారు. దాన్ని నివారించి కామ్రేడ్గా సంబోధించాలనేటువంటిది, సోదరుడిగా సంపాదించాలనేటువంటిది ఇంకా చైతన్యం నేర్పాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టులది. కృషి చేశారు. ఆ కృషిలో ఇంకొంత ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. కానీ కమ్యూనిస్టులే దొరవారని పిలుచుకోవాలా, కమ్యూనిస్టు అనాలనేది లేదు. ప్రజల్లో అది వెనకబాటుతనం నుంచి వచ్చినటువంటి భావన అది. అదే అంటే ప్రజల నుంచి వచ్చిన వెనకబాటుతనం అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? కులం నుంచి వచ్చింది. నేను అదే అంటున్నా. మళ్ళీ సమాజం నుంచి వస్తుంది. ఒక కులంలోనే కాదుగా, భారతీయ సమాజం కులాలతో కూడుకొని ఉన్నది. మన దేశంలోనే కాదండి, ప్రపంచం ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, అనేక దేశాల్లో ఇంత వెనకబడుతున్న భావాలతోని అనేక రకాలుగా కొంచెం వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు దేవుడిగా భావించినటువంటి పరిస్థితి కూడా. నేను మీ ముందు ఒక అనుభవాన్ని ఉంచుతానండి మీ ముందు. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, భారతదేశం నుంచి ఇక్కడి ప్రజలు ఇతర దేశాలకు వెళితే కులం ప్రపంచ సమస్య అవుతుంది అన్నారు. ఇవాళ అమెరికాలో కులానికి వ్యతిరేకంగా పోరాటం, ఏకంగా ఇంగ్లాండ్లో సభ చట్టమే చేయాల్సి వచ్చింది, కుల వివక్ష వద్దు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వద్దు అని చెప్పి. అంటే భారతీయ సమాజం గురించి ఎవరు అడ్వాన్స్గా ఉన్నారు, ఎవరు విజనరీగా ఉన్నారు అనుకుంటున్నారు? తప్పనిసరిగా అసలు ప్రపంచంలో ఏ దేశంలో కులం లేదు. అన్ని దేశాల్లో మతాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, కానీ కులం లేదు. ఒక ఇండియాలోనే కులం వచ్చింది. అది మనుధర్మం నుంచి వచ్చింది. మనుధర్మం నుంచి కులం వచ్చింది. ఇక్కడ ఆ కులం ఇలా 1,00,000 ఉపకులాలుగా మారినటువంటి ఇండియాలో ఉన్నటువంటి స్థితి ఉంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కులంతోనే నిండి ఉన్నటువంటి సమాజంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇక్కడ మనం ఆడిపోతే ఇలా వెంకటేశ్వర స్వామి దేవాలయం అమెరికాలో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఒక వెంకటేశ్వర స్వామి కదా, అనేక దేవాలయాలు. అంటే మనం అక్కడికి పోతే మన కల్చర్ నాడి తీసపోతున్నది. కులం కావచ్చు, దైవభావన కావచ్చు, జాతి తీసుకొచ్చారు ఇక్కడికి. క్రైస్తవాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. ముస్లిం మతం బయట నుంచే వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులు, అణగారినటువంటి వాళ్ళే ముస్లిం మతం స్వీకరించారు. క్రిస్టియన్ మతంలో కూడా వాళ్ళే చేరారు. అక్కడి నుంచి వచ్చిన వాడు జనం కాదు, వీళ్ళు ఇక్కడ జనమే. ఉపశమనం కోసం అందులో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సహజంగానే వాళ్ళ కల్చర్. మనకి ప్రపంచంలో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి ఒక దారికి పోతున్నప్పుడు అక్కడికి ఇక్కడికి రావడం అనేది సహజంగా ఉంటుంది. కాకపోతే మీరు అన్నటువంటి భావన, అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, తాను బూర్జువా సమాజంలోనే మార్పు తీసుకురావడానికి ఆ అవస్థలో ఉన్నటువంటి సంస్కరణలు ఉపయోగించి మరింత సంస్కరణలు తీసుకొచ్చి చైతన్యం చేయడానికి ప్రయత్నం చేసిన అందులో భాగం లేదు. అందుకనే ఆ రాజ్యాంగ పరిషత్తులో కొట్లాడే ఒక వయోజన ఓటింగ్ హక్కు అన్నాడు నెహ్రూ కూడా. జవహర్లాల్ నెహ్రూ ఆయన అంబేద్కర్ ఒక పీడిత వర్గానికి చెందిన వ్యక్తి అయితే, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. వీళ్ళందరూ కలిసే వయోజన ఓటింగ్ హక్కు ఉండాలనేటువంటి కొట్లాడి రాజ్యాంగంలో చేర్చారు కదా ఈ దేశంలో. కాబట్టి ప్రపంచంలో వచ్చినటువంటి ప్రజాస్వామిక విప్లవాల వెల్లువలో భాగంగా భారత రాజ్యాంగం ఏర్పడింది. భారతదేశంలో వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం.
ఆ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. తను ఒక్కడే రాయలే రాజ్యాంగాన్ని, అతను అధ్యక్షుడిగా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. కాబట్టి అనేక దేశాల నుంచి అనేక అంశాలు తీసుకున్నారు దీంట్లో నుంచి. కాబట్టి అప్పటికే ఇతర దేశాల్లో వయోజన ఓటింగ్ హక్కు ఉంది, అనేక దేశాలు. కొన్ని పరిమితుల్లో ఓటింగ్ హక్కు ఇంకో కొన్ని దేశాల్లో ఉన్నది. కాబట్టి మన దేశంలో వయోజన ఓటింగ్ కావాలా, ఈ వయోజన ఓటింగ్ ద్వారా ప్రజలకి నిర్ణయాధికారం వస్తుంది. కాబట్టి దాంతో చదువు కూడా రావడానికి అవకాశం ఉంటుందని, చదువు అవకాశాలు కానీ ఓటింగ్ హక్కు రావడంలో కూడా అంబేద్కర్ పోరాడారు. ఆ పోరాటాన్ని ఎవ్వరూ తక్కువ చేసి చూడాల్సినటువంటి పని లేదు. ఆ ఓటింగ్ హక్కు వచ్చింది ఇవాళ మీరు అన్నట్టు. ఓటింగ్ హక్కు దళితులకు వచ్చింది, కొన్ని నిర్ణయాత్మక శక్తి ఉంది. మరి ఈ 77 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు పరిపాలిస్తున్నారు? కమ్యూనిస్ట్ పార్టీలో ఓటు చైతన్యం ఎందుకు తెలియదు? కమ్యూనిస్టు పార్టీ చైతన్యం పార్టీ ఎందుకు తెలియదు? ఒక్క నిమిషం. కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం చేయడంలో, ప్రజలందరినీ కూడగట్టడంలో తగిన ఎత్తుగడలు రూపొందించడం వైఫల్యం చెందిన మాట వాస్తవాన్ని మేము భావిస్తున్నాం. కానీ మీరు అన్నట్టుగానే ఓటక్కే కీలకమైన నిర్ణయంగా మారే పరిస్థితి ఉంటే ఈ దేశంలో పీడిత వర్గానికి అధికారం రావాలి కదా. ఎక్కడో వద్దు, ఉదాహరణ మన దగ్గరనే తీసుకుందాం. ఎన్టీ రామారావు అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆయన కోటి వరాలు అన్నారు 2004 ఎన్నికల ముందు. ప్రజలు ఓటేసిండ్రా? ఆయనకు వేసిండ్రా? ఎంత ప్రచారం జరిగింది? ఆయన కొత్త కొత్త పదాలు, జన్మభూమి, నీరు, మీరు, ప్రజల వద్దకు పాలన, చాలా కొత్త కొత్త ప్రయోగాలు వచ్చినాయి. ఏదో జరుగుతుంది, మారిపోతుంది అని అనుకున్నారు. ప్రజలు ఓటేసిన ఆయన దించారు, గద్దె దించారు. మళ్ళీ కాంగ్రెస్ మీద ఎక్కించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఆ ఉప ఎన్నికలంటే గెలిపించారు, ఎన్నికలంటే గెలిపారు. ప్రజలను కేసీఆర్ ప్రజలను ఓటు వైపు మొగ్గు చూపగలిగిండు. కేసీఆర్ ఓటు చైతన్యం తీసుకురాగలిగిండు, తెలంగాణ సాధన తెచ్చుకోగలిగిండు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఓటును పక్కకు పెట్టి మీరు దళాలన్నారు, ఆయుధాలన్నారు, అటువైపు వెళ్ళిపోయారు. ఇది నష్టం జరిగిందనంటే మీరు అంగీకరిస్తారా? బుర్జువా పార్టీలకు ఉండేటువంటి క్యాన్వాస్ వేరుంటుంది వాళ్ళ మైదానం. వాళ్ళు ఎంతసేపు అధికారాన్ని రాబట్టుకోవడానికి ప్రజల్లో ఏ ఉద్వేగాలు రెచ్చగొడితే వస్తుంది అనేటువంటిదే ప్రధానంగా చూస్తారు. మీకు అధికారం ఒక్క నిమిషం మీరు అడిగింది. మేమనేది ఏంటంటే ఆ ఉద్వేగాలు తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి అన్నాడు. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆనాడు మేము ఏం చెప్పినాం? తెలంగాణ వస్తే భౌగోళిక తెలంగాణ వస్తుంది తప్ప మళ్ళీ ఏదో ఒక బూర్జువా వర్గమే అధికారంలో ఉంటుందని ఆనాటికి మాకు స్పష్టమైన వైఖరి ఉంది. ప్రజల భావన ఉంది కాబట్టి మేము బలపరిచిన ప్రజా ఉద్యమానికి మేము కూడా నాయకత్వం వహించినాం. కానీ అంతిమంగా ఆ ప్రజా ఉద్యమం ఎవరికి ఉపయోగపడింది? అదొక భావోద్వేగం మీద ఏర్పడేటువంటి ఉద్యమం. ఒక బూర్జువా వర్గం వెనకుండి నడిపించినటువంటి టీఆర్ఎస్కి ఉపయోగపడింది కదా. అదో 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత తెలంగాణని తెచ్చినటువంటి కేసీఆర్నే ఈ తెలంగాణలో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించట్లేదు, అదేవిధంగా ప్రజలకు అనుగుణంగా వ్యవహరించట్లేదు, అది ఒక రకమైన పెత్తందారితనంతో వ్యవహరిస్తుండనేటువంటిది ఓడించినటువంటి స్థితిని ఓటింగ్ ద్వారా ఆ మార్పును తీసుకొచ్చేటువంటి చైతన్యం మాత్రం వచ్చిన మాట వాస్తవమే. ఏ ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు స్థిరంగా ఉండనీయకుండా ప్రభుత్వాన్ని మార్చేంత చైతన్యం మాత్రం ప్రజలకు వచ్చిన మాట వాస్తవం అన్నప్పుడు అంటే మామూలు చైతన్యం కాదు అది. మరి కమ్యూనిస్ట్ ఇంత గొప్ప అవకాశాన్ని ఎందుకు వదులుకున్నట్లు ఇన్నాళ్ళు? ఎమ్మెల్యే పార్టీలైనా సరే, ఇప్పుడు మొన్న మీరు అభయ్ లేఖ చూసారు కదా, చదివారా? మీరు ఆ లేఖ చదివారా? నిజంగానే ఆ లేఖ ప్రకారం ఆయన లేవనెత్తిన అంశాలను ఒకవేళ పునరాలోచన చేసుకుంటే, ఆ ఆయుధాలను దళాలను పక్కన పెడితే కనుక ప్రజల్లోకి వచ్చి పనిచేయగలిగిన స్పేస్ ఈ అంశాల్లో ముందంజ ఉంటుంది. ఈ అంశాల్లో దేశంలో అద్భుతాలు చేయవచ్చు అని ఒక 3-4 చెప్పండి. ఒకటి, ముందు అభయలేఖని తీసుకుంటే తను ఆ పార్టీలో చాలా కాలం నుంచి పరిస్థితులు మారినాయి, మనం పాత ఎత్తుగడలు అనుసరిస్తే నష్టం జరుగుద్ది, మనం మొత్తం మిలిటరీగానే విముక్తి అయిపోద్ది అనేటువంటి చూసిన మిగతా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మొత్తం కదిలించగలిగినటువంటి యంత్రాంగాన్ని నిర్మించుకోలేకపోయినామని ఒక సమంజసమైనటువంటి సమస్యని లేవనెత్తాడు. మనమంతా ఎవరున్న నాయకులు ఆయుధాల చుట్టే తిరిగినాము, సైన్యం చుట్టే తిరిగినాం. కాబట్టి ఇలా ప్రభుత్వం చుట్టుముడుతున్నటువంటి స్థితిలో ఏమవుతుందంటే మనం ముందుకు పోలేకపోతే నిర్మూలించబడుతున్నాం. కాబట్టి ఆయన ఒకటి చెప్పాడు, సరే ఆయుధాన్ని దించుతారా, పక్కన పెడతారా, ఏం చేస్తారనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మేమనేది ఏంటంటే ఆ పార్టీ కానీ ఈ దేశంలోని ఎమ్మెల్యే పార్టీలు కానీ మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమం చేయాల్సిందంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో ప్రజల్లో దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, దాదాపు 40 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా దాదాపు 40 కోట్ల మంది ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు, మేధావులు, విద్యార్థులు, అనేక ఉన్నటువంటి వర్గాలు. ఈ వర్గాల్ని కదిలించేటువంటి ఎత్తుగడలో మనం ఆ వర్గాల్లోకి లోపలికి వెళ్ళి
ఆ వర్గాలకి ఇంతకుముందు మీరు చెప్పారే ఆర్ఎస్ఎస్ ఎట్లా విస్తరించింది అనేటువంటిది, అట్లా మనం కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆ వర్గాలకు వెళ్ళి పనిచేసి బలమైనటువంటి ప్రజా ఉద్యమం తీసుకురాగలిగితే మనం అనుకున్నటువంటి చైతన్యం కానీ సోషలిజం వైపు పురోగమించడానికి కానీ ప్రజలు ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి పాలక వర్గాలను వ్యతిరేకించి ప్రజారాజ్యం తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రజలు లేకుండా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేటువంటిది చెప్తే ప్రజలు రాజకీయాలు తుపాకీని శాసించాలి కానీ తుపాకీ రాజకీయాలను శాసించకూడదు. ఇది మేము చాలా కాలం నుంచి మా పార్టీ ఉమ్మడిగా ఉన్న కాలం నుంచి కూడా మేము కొట్లాడేది ఏంటంటే తుపాకీని చూపించి ఒక రకమైనటువంటి గ్లామర్ని పెంచారు, రొమాంటిజాన్ని పెంచారు. కాబట్టి అది ఆఖరికి ఏమైందంటే మనల్ని హీరోలుగా దేవుళ్ళుగా చూసేటువంటి స్థితి వచ్చింది తప్ప కొంత నిర్బంధం రాగానే ప్రజలు వెళ్ళిపోతున్నటువంటి స్థితి కనిపిస్తుంది. అభయ లేఖలో కూడా చూస్తే మీరు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు, మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం జనతన రాజ్యం ఏర్పడిందని చెప్పాము, మనమే స్కూళ్ళు పెట్టాం. ఈ స్కూళ్ళలో ఎంత చదివినా బయటికి పోయిన తర్వాత వాడు మొదటి తరగతిలోనే చేరాల్సి వచ్చింది అని చెప్పాడు. ఇది పరిస్థితి ఒకటి. రెండోది ఏం చెప్పాడు, మనం ఆధార్ కార్డులు వద్దన్నాం. ఆధార్ కార్డులు వద్దంటే ఏమైంది, తెలివైన ప్రజలు అంటే మనకంటే తెలివైన ప్రజలు అనే అర్థం కదా, తెలివైన ప్రజలపై దొంగతనంగా తెచ్చుకున్నారు, లేకపోతే ప్రభుత్వ స్కీములు రావు అనేటువంటిది. ఇక్కడ మనం ఫెయిల్ అయినామని చెప్పాడు. మూడో ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, మనం భూమి కోసం పోరాటం పోడు కొట్టించినాం. మన పోరాటానికి ఏదో లొంగి అంటే వాళ్ళ ముఖ్యమైనటువంటి ప్రాంతం మాడు ప్రాంతంలో ప్రభుత్వమే పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా వచ్చింది. పట్టాలు తీసుకోవడానికి వీల్లేదు, మనమే పట్టాలు ఇస్తున్నామని మన జనతా రాజ్యం పట్టాలు ఇచ్చింది. ఈ పట్టాలు ఎందుకు పనికిరావు, లోన్ తెచ్చుకోవడానికి రాదు, అదేవిధంగా అమ్ముకోవడానికి రాదు, ఏది రాదు. కాబట్టి మనము ప్రజలు, అందుకనే లెనిన్ ఏం చెప్తాడంటే ఇంతకుముందు కూడా సంస్కరణలు చిరుజల్లులు అని చెప్తాడు. విప్లవం అనే పెను తుఫానికి సంస్కరణలు అనేటువంటి చిరుజల్లులు అని చెప్తాడు. ఈ సంస్కరణలన్నీ వీటన్నిటి కోసం పోరాడాలా. ప్రజలు రేషన్ కార్డులు కావాలా, ఇండ్లు కావాలా, ఇండ్ల స్థలాలు కావాలా, ఉద్యోగాలు కావాలా, మెరుగైన సౌకర్యాలు కావాలా, విద్య కావాలా, వైద్యం కావాలి, ఇటువంటి అనేక లక్షల సమస్యలు ప్రజలకు ఉంటాయి. ఈ ప్రజా సమస్యలన్నింటినీ మీడ్ చేయగలిగినది, దాని వెనక కదిలించగలిగినటువంటి శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీ మారాలి, ఏఎంఎల్ పార్టీ అయినా. అప్పుడు ప్రజలు మన వెనక వస్తారు. లేకుండా విముక్తి అయిపోదామంటే ప్రజల నుంచి మనం వేరైపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే మేము వ్యతిరేకించింది. ఇది అతివాద దృక్పథము, ఇది ప్రజల నుంచి వేరేటువంటి దృక్పథము. దాని నుంచి ఏమైంది, ఎక్కడో ముందుకు పోలేకపోవడం వల్ల ఒక బ్లాస్టింగ్లు చేయడము, చంపడం, మన సైన్యం ఏర్పడడం కాబట్టి చంపడం, ఇది చేసి కొంతకాలం నడిచిన తర్వాత ఏముంది, బలమైనటువంటి సైన్యం దింపేసి అలా చర్చలే లేకుండా కనీసమైన ప్రజాస్వామిక ధోరణి కూడా లేకుండా నిర్మూలిస్తామని బాహటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసమైనటువంటి సమాజం ఏమనుకుంటుందో అనేది లేకుండా కూడా అంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. అదే వస్తుంది ఈ టైంలో. ప్రపంచంలో ఎక్కడైనా మేము స్పష్టంగా చెప్పదలుచుకోవడం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా వర్గశత్రు నిర్మూలన సక్సెస్ అయింది లేదు. ఇట్లా శత్రువుని చంపడమే కార్యక్రమంగా పెట్టుకున్నది ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కాలేదు. లెనిన్ దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాడాడు. లెనిన్ సొంత అన్న, వాళ్ళు ఒకే కుటుంబంలో వాళ్ళ అన్న అలెగ్జాండర్ అని రష్యాలో మొదట ఆయన నరోడ్నిక్ అని కూడా ఒక రకమైన కమ్యూనిస్టులే. ముందు వాళ్ళదేంది సిద్ధాంతం, రైతులే విముక్తి చేస్తారనేటువంటి సిద్ధాంతం పెట్టారు. రైతులు వీళ్ళు వెనక సరైన ఎత్తులను అనుసరించి కదలపోయేటాలకే కార్మిక వర్గాన్ని వదిలేసి అందరిని వదిలేసిన తర్వాత రైతులే చేయలేరు కదా. కాబట్టి ఏం చేశారు, కొంతమంది వ్యక్తులకు ఏర్పడి జార్ చక్రవర్తిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఒక జార్ చక్రవర్తిని చంపి ఇంకో జార్ చక్రవర్తి వచ్చిండు. చివరికి మొత్తం వాళ్ళ అన్నని ఉరిదీశారు. అదేవిధంగా నరోద్నికులందరినీ, అప్పటికీ రష్యాలో ఉన్నటువంటి మేధావులు, మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నట్టు అనేక మంది మేధావులు నరోడ్నికులని రష్యాలో బలపరిచారు. పెద్ద విప్లవం, జార్ని చంపాలా, శత్రువుని చంపేసేయాలనేటువంటి దానికి లెనిన్ ఇది అతివాద అవకాశవాదము, ఇది మనల్ని అంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ నరోడ్నిజం సక్సెస్ కాదు, అంతిమంగా ఇది పాలక వర్గాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నరోడ్నిజం మీద ప్లెహనోవ్ అనే కమ్యూనిస్టు లెనిన్ పెద్ద యుద్ధం చేశారు, పెద్ద సైద్ధాంతిక పోరాటం చేసి ఓడించారు రష్యాలో. అదే విధానం మరో రూపంలో ఇక్కడ ఇలా మావోయిస్ట్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. చాలా త్యాగాలు చేశారు, చాలామంది చనిపోయారు. త్యాగాలను చంపడం అనేది, చనిపోవడాన్ని వాళ్ళు వాళ్ళ ప్రాణాలను ఇవ్వడం మనం ఏమీ గొప్ప విషయంగా చూడాల్సినటువంటి అవసరమే ఉంది. కానీ అది సక్సెస్ కాదు ఇవాళ. ఎందుకంటే కరీంనగర్ అనుభవం, ఆదిలాబాద్ అనుభవం, నక్సల్బరీ అనుభవం, శ్రీకాకుళం అనుభవం, మిడ్నాపూర్ అనుభవం,
ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల అనుభవం, ఇవాళ ఉన్నటువంటి కొలంబియా, పెరు, చిలీ అనేక దేశాల అనుభవాలు కూడా ఇలాంటి దాంట్లో ప్రజలని గదిలించకుండా, ప్రజలు ఒక సామూహిక శక్తిగా రాకుండా, మీరు అన్నట్టు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి చైతన్యం రాకుండా ఈ సక్సెస్ కావు. కాబట్టి ప్రజాపంద, ప్రజల భాగస్వామ్యంతో ఈ దేశంలో మారిన పరిస్థితులకు అనుగుణమైనటువంటి తగినటువంటి ఎత్తుగడలు రూపొందించుకొని నడవడం వల్లనే, ప్రజల లోపలికి వెళ్ళడం వల్లనే మనం సక్సెస్ అవుతాం తప్ప మరొకటి కాదు అని మేము భావిస్తాం. ఇప్పుడు మీరు అంటే మీ సూచన కూడా అదే, వాళ్ళకు మీరు బయటికి రండి, ప్రజలతో కలిసి. మేము 70 నుంచి వాళ్ళ మీద ఇది తప్పుడు అనే భావిస్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తారా, రహస్యంగానే ఉండి పనిచేస్తారా, ఆయుధాలు ఉంచుకుంటారా లేదా, మేము ఆయుధాలు దించేయమనేది మేమేమి వాళ్ళకి సూచన చేయట్లేదు. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం, ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది ఆ రూపంలో సక్సెస్ కాదు అనేది మా అభిప్రాయం. దాని అందుకని విస్తృతమైన ఇంతకుముందు చెప్పిన ఎన్ని కోట్ల మంది ప్రజలు ఇంత విశాలమైనటువంటి దేశంలో ఒక చిన్న అటవీ ప్రాంతంలో ఒక 4% 3% జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఈ దేశాన్ని విముక్తి చేస్తుంది అనేటువంటి భావన తప్పు, అది సాధ్యం కాదు అనేది మా భావన. మీ పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుంది? మీరు పాల్గొంటుంది. మొత్తం ఎన్నికల విధానమే, మీరు వేరే ఆలోచన లేదు. మిగతా ఎన్నికల్లో కూడా పాల్గొంటారు. ఎన్నికల విధానమే మాది కాదు, కానీ ఎన్నికల్లో కూడా పాల్గొంటాం. ఎన్నికల్ని కూడా ఒక ప్రజాస్వామిక వేదికలుగా ఉపయోగించుకోవాలా, ఎన్నికల ద్వారా కూడా మన విధానాల్ని ప్రజలకు తీసుకెళ్లాలా, ఎన్నికలు కూడా ప్రజా ఉద్యమ నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఒకవేళ గెలిచిన స్థానాలు కూడా నిజాయితీగా ప్రజల తరపున సేవ చేస్తే కమ్యూనిస్టులే వీటిని బలంగా ఉపయోగించుకుంటే పార్లమెంటరీ సంస్థల్ని, ఆ తర్వాత మొత్తం డీప్ స్టేట్ ఏదైతే ఈ వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి బలమైన ఆర్థిక శక్తులు ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేక పోరాటానికి కూడా ఇవి కూడా వేదికలకు ఉపయోగపడతాయని మేము భావిస్తాము. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. కమ్యూనిస్టు పార్టీలకు, ఎంఎల్ పార్టీలకు ఇవాళ జరుగుతున్న చర్చ తమలోకి తొంగి చూసుకోవడానికి, తమను తాము పునర్నిర్వచించుకోవడానికి జరుగుతున్న ఒక సందర్భంగా, ఒక అవకాశంగా బహుశా దీన్ని చూడవలసి ఉంటుందేమో. ఈ వరుసగా మేధావులతోని, ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పటివరకు అందరూ చెప్పిన మాట, భారతదేశంలో పరిస్థితులు మారుతూ ఉన్నాయి, మారిన పరిస్థితులకు అనుకూలంగా అడుగు ముందుకు వేయాల్సి ఉన్నది. తో పాటుగా అంబేద్కర్, పూలే ఈ సైద్ధాంతికతను కూడా పరిశీలించాలి, ఆచరించాలనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.